శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాంగ సత్రం శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఈ దేవాంగ సత్రం 1982లో నిర్మితమైనట్లుగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇది ప్రధాన కార్యాలయము రాజమహేంద్రవరంగా నిర్మితమైన ఉన్నటువంటి ఈ దేవాంగ సత్రంలో రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశంలో విభిన్న రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు ఈ శ్రీశైల మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకునే నిమిత్తం వచ్చినటువంటి వారికి వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, చాలామంది దాతలు వారి యొక్క ఉదార స్వభావంతో ఇచ్చినటువంటి కానుకల వస్తు రూపేణ ధన రూపేణ ఇచ్చినటువంటి కానుకల రూపంలో ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇది రిసెప్షన్ కౌంటర్లో గదుల యొక్క సౌలభ్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఈ వసతి సభ్యులు వారికి వసతి ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. ఈ వసతి ఏర్పాట్లలో భాగంగా ముందుగా ఇక్కడ ఒక దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఉమా రామలింగేశ్వర దేవాంగ సత్రం శ్రీశైలం. దీన్ని ప్రధాన కార్యాలయము రాజమహేంద్రవరముగా నిర్వహించబడుతుంది. మరి వస్త్ర వ్యాపార రంగంలో అగ్రగామిగా ఒక స్థాయికి చేరినటువంటి బొమ్మన బ్రదర్స్ అనగానే బొమ్మన రామచంద్రరావు గారి పేరు అందరికీ కూడా చిరపరిచితమే. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సత్రాన్ని నిర్మించడం జరిగింది. భక్తులకు వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలనేటువంటి సత్సంకల్పంతో చక్కటి గదుల నిర్మాణం కూడా జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ వసతి తీసుకున్నటువంటి భక్తులకు ఏసీ నాన్ ఏసీ విభాగాలలో కూడా గదులు లభ్యమవుతాయి. చాలా భక్తి పారవశ్యంతో ఉండేటువంటి ఈ ప్రాంగణము గ్రౌండ్ ఫ్లోరు మొదటి రెండవ అంతస్తుల్లో ఈ యొక్క నిర్మాణ గదులు జరిగాయి. మనం చూస్తున్నాము శ్రీ 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 గణపతి స్వామి వారు ఈ శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయ సత్ర ప్రాంగణంలో శ్రీ 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 గణపతి స్వామి వారిని శ్రీ కాళిపు సత్యనారాయణమూర్తి, శ్రీమతి లీలావతి దంపతులు, అలాగే వారి కుమారుడు సాగర్ కుమార్, కోడలు శ్రీమతి వరలక్ష్మి దంపతులు, మనుమలు చిరంజీవి సాయి శశాంక్, చిరంజీవి ఐశ్వర్య వారు ఆధ్వర్యంలో నిర్మితమైనటువంటి గణపతి విఘ్న నాయకుడు, విఘ్నాలను తొలగించేటువంటి విఘ్న నాయకుడి యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ఈ బొమ్మన బ్రదర్స్ ఈ దేవాంగ సత్రము కేవలం దేవాంగులకే కాదు, ముందుగా దేవాంగులకు ప్రాధాన్యత ఇస్తూ తదుపరి గదుల సౌలభ్యాన్ని బట్టి ఇక్కడ
వారికి గదులను కేటాయిస్తూ ఉంటారు. చాలా నామమాత్ర రుసుముతోటి ఈ యొక్క గదులను కేటాయిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రత్యేకత మనం చూస్తున్నాము బొమ్మన రామచంద్రరావు గారి యొక్క విగ్రహాన్ని. ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణ 2005 మార్చి 8వ తారీఖున అప్పటి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు శ్రీ ఎం సత్యనారాయణరావు గారు, అలాగే నాటి రాష్ట్ర రహదారులు భవనముల శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు, అలాగే ఆత్మకూరు శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు, రాజమహేంద్రవరం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రౌతు సూర్యప్రకాశ్రావు గారు, అలాగే శ్రీ శైల సత్య సంఘములు సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు గొల్మారు తాతిరెడ్డి గారు, ఇంకా ఈ దేవాంగ సత్రం యొక్క కార్యదర్శి ముందుగా చెప్పినట్లుగా కాలిపి సత్యనారాయణమూర్తి గారు, అధ్యక్షులు బొమ్మన దుర్గాప్రసాదరావు గారి సమక్షంలో అంగరంగ వైభవంగా బొమ్మన రామచంద్రరావు గారు యొక్క ఆయన దేవాంగ కులరత్నాన్ని కొనియాడబడేటువంటి ఆయన ఆ కాంస్య విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. భక్తులు ఇక్కడ సత్రాన్ని దర్శించేటువంటి వారు అందరూ కూడా రామచంద్రరావు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని వీక్షిస్తారు. ఆయన సెప్టెంబర్ 11, 1936లో జన్మించి నవంబర్ 5వ తేదీ 2004న పరమపదించారు. మరి ప్రజాహిత కార్యక్రమాలు ఎన్నో చేపట్టినటువంటి ఆయన ఈ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో దేవస్థానానికి స్వామివారి దర్శన భాగ్యాన్ని వీక్షించాలని వచ్చేటువంటి వారికి ఇక్కడ చాలా వసతి సౌకర్యాలు ఉన్నాయి. దేవస్థానం యొక్క వసతి సౌకర్యాలు హరిసదన్ అని చాలా ఉన్నాయి. అవి మరి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి టైంలో దొరికేటువంటి అవకాశం దొరకదు. మరి ఆ క్రమంలో వారికి అందుబాటులో అందరికీ కూడా ఇచ్చేటువంటి ఏ రకమైనటువంటి సిఫారసులు లేకుండానే నేరుగా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ దేవాలయానికి కూడా అతి సమీపంలో ఉన్నటువంటి ఈ వసతి సౌకర్యం, ఇక్కడ ఉన్నటువంటి సౌలభ్యాన్ని ఒకసారి నేను వివరిస్తున్నాను. ఇక్కడ ఉండేటువంటి వసతి తీసుకున్నటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం కూడా జరుగుతుంది. ఉదయము రాత్రి కూడా ఇంటి భోజనాన్ని మరిపించే విధంగా భోజన సౌకర్యం కూడా ఉంటుంది. ఇక్కడ అన్నదానానికి కూడా భక్తులు విశేషంగా వారి యొక్క విరాళాలను ఇస్తూ ఉంటారు. వారి వివాహ వార్షికోత్సవం కానీ, వివాహము కానీ, సంస్మరణము కానీ, ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలకి వారి గోత్రనామాలతో రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి, కర్ణాటక రాష్ట్రం నుండి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. కర్ణాటక నుండి ఎక్కువగా భక్తులు రావటం ఇక్కడ అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. తర్వాత క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అలాగే తమిళనాడు రాష్ట్రము, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భక్తులు విశేషంగా అధిక సంఖ్యలో రావటం జరుగుతూ ఉంటుంది. ఈ గదులన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఇక్కడ వాతావరణానికి తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భక్తులకి ఏసీ రూములు కూడా ఉన్నాయి. గదుల్లో కూడా చాలా పారిశుధ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు ఆ యొక్క బెడ్స్ పై ఉన్నటువంటి బెడ్షీట్స్ని కూడా ఈ లాండ్రీ మెషిన్, ఆటోమేటిక్ లాండ్రీ మెషిన్, ఇది మనం చూస్తున్న ఆటోమేటిక్ లాండ్రీ మెషిన్లో కూడా సుమారుగా ఒక 30 నిమిషాల్లో దీన్ని శుభ్రపరిచేటువంటి ఆధునిక యంత్రం ఇది. ఈ యంత్రంలో దాన్ని బాయిల్ అయ్యి ఏదైనా క్రిమికీటకాదులున్నా బాయిల్ చేసి దాన్ని మరలా శుభ్రపరిచేటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం ఇప్పుడు. దీన్ని కూడా చాలా నిబద్ధతతో సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు.
ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. నిత్యాన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలను కూడా ఇక్కడ గతంలో మరి ఆ రోజు ఉన్నటువంటి విలువను బట్టి 25,000 కానీ 50,000 కానీ 2,000 కానీ ఆ రోజు 2,000 అదే 1982 ప్రాంతంలో మనం చూసినట్లయితే ఆ క్రమంలో చాలామంది భక్తులు ఇచ్చినటువంటి దాతల ధన సహాయంతో ఈ యొక్క సత్రాన్ని నిర్మించడం జరిగింది. ఎప్పటికప్పుడు పాత్రలను శుభ్రపరిచి ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు ఉండకుండా చాలా చక్కగా ఈ యొక్క పాత్రలన్నీ కూడా శుభ్ర చేస్తారు. చూస్తున్నాం మనం గ్యాస్ పొయ్యి మీదే ఈ యొక్క ఆహారాన్ని కూడా తయారు చేస్తున్నారు. వంటశాలలో కూడా శుభ్రతగా ఉన్నటువంటి ఈ సోదరీమణులు మహిళామణులు ఈ యొక్క వంటకాలను కూడా చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఈరోజు ఉదయం అనగా మే 2వ తేదీ 2024 ఈరోజు వంటకాలు కూడా తయారు చేయడానికి ఈ సిబ్బంది సిద్ధమయ్యారు. చక్కటి నీరు అలాగే పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆ బియ్యాన్ని కడిగి ఆ మరుగుతున్నటువంటి నీళ్ళలో వాటిని వేసి ఉడకబెట్టి ఏ రకంగా నీకు చూస్తున్నాం మనం గది కూడా ఎంత పరిశుభ్రంగా ఉందో చూడండి. ఇక్కడ ఒక ఆకుకూరను చూస్తున్నాం మనము, తోటకూర, అలాగే బియ్యాన్ని కూడా ఈ సిబ్బంది చక్కగా కడిగారు. తదుపరి బంగాళాదుంప కూర చేయడానికి బంగాళాదుంపలు కూడా 2 విభాగాలుగా పెట్టి ఈ బంగాళాదుంపల్ని అలా చూడండి అక్కడ కడుగుతున్నారు. ఎక్కడ మన ఇంట్లో ఏ రకమైనటువంటి శుభ్రత పాటిస్తున్నామో ఆ క్రమంలోనే ఈ బంగాళాదుంపలను కూడా శుభ్రం చేస్తున్నారు. తదనంతరం దీనిని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టి బంగాళాదుంప కూర, అలాగే ఒక సాంబారు, ఒక చట్నీ అంటే వైట్ రైస్తో పాటు ఒక కర్రీ, అలాగే ఇంటిని మరిపించేటువంటి పెరుగును కూడా ఇక్కడ మనకి వీరు ఉచితంగా అందజేస్తూ ఉంటారు. ఇది గదులలో వసతి సౌకర్యాన్ని పొందినటువంటి వారు మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందేటువంటి వెసులుబాటు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఫ్రిడ్జ్లో పాలు పెరుగు పదార్థాలన్నింటినీ కూడా ఇక్కడ భద్రపరచడం జరుగుతుంది. మరి ఎంతో భక్తిపూర్వకంగా ఎంతో దూరాల నుంచి వచ్చినటువంటి భక్తులకి ఇంట్లో ఏ రకమైనటువంటి భోజనాన్ని మనం వారికి అందిస్తామో, ఒక అతిథి వచ్చినట్లయితే ఇంట్లో ఆ కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి అందించేటువంటి భోజన సదుపాయం ఏ రకంగా ఉంటుందో ఆ క్రమంలోనే చూడండి ఇక్కడ ఆనపకాయలు కూడా రెడీగా ఉన్నాయి, బెండకాయలు, అలాగే ఇవి దాన్ని గోరుచిక్కుడు, బెండకాయలు, అలాగే చూడండి ఇక్కడ బియ్యం కూడా ఏమీ నాణ్యతకు తీసిపోకుండా 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి కర్నూలు రైస్ని కూడా ఇక్కడ వాడుతున్నారు. అన్నీ ఏ పదార్థాన్ని మనం చూస్తుంటే ఇక్కడ ఈ గది ప్రాంగణం చూస్తుంటేనే మనం పరిశీలించవచ్చు. అలాగే ఆరోగ్యానికి ఏ రకంగా అవరోధం కలగకుండా రిఫండ్ ఆయిల్, ఫ్రీడమ్ అనేటువంటి రిఫండ్ ఆయిల్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంది. అటు ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ ఆయిల్ ఉండదు. చక్కటి భోజనాన్ని తిని ఈ యొక్క దేవాంగ సత్రాన్ని గుర్తించుకునే విధంగా ఈ కార్యక్రమాలు కూడా నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఉదయం మార్నింగ్ భోజనం ఉంటుంది, అలాగే రాత్రిపూట భోజనం కూడా ఉంటుంది. ఇక్కడ డైనింగ్ హాల్ కూడా ఉంది. వాతావరణాన్ని అనుకూలించే సమయంలో అంటే వాతావరణము ఈ ఎండాకాలంలో అయితే కొంచెం డైనింగ్ హాల్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఆరు బయట పెడుతూ ఉంటారు. డైనింగ్ హాల్ కూడా ఉంది. అంటే ఇన్సైడు లోపల డైనింగ్ హాల్ ఉంది. అలాగే మనం పరిశీలించినట్లయితే బయట కూడా ఓపెన్గా బఫేలో తినవచ్చు. సిట్టింగ్ ఒకవేళ పూర్తి అయిపోయినట్లయితే మనం బఫే విధానంలో కూడా భోజనం చేసేటువంటి సౌలభ్యం కల్పిస్తున్నారు. ఇది మన శ్రీశైల శ్రీ 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 బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలోకి
అతి చేరువలోనే ఈ దేవాంగ సత్రం కూడా ఉంది. ఈ దేవాంగ సత్రంలో నేరుగా ఎవరి సిఫారసు లేకుండా వచ్చి అక్కడ రిసెప్షన్ కౌంటర్లో సంప్రదించినట్లయితే గదుల సౌలభ్యాన్ని బట్టి వెంటనే ఇచ్చేస్తారు. మనం చాలామంది అనుకుంటూ ఉంటాము, శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము, ఆ మొక్కుని ఎప్పుడు తీర్చుకోవాలా, ఎలా తీర్చుకోవాలి, పిల్ల పాపలతో వెళ్ళినట్లయితే, పెద్దవాళ్ళతో వెళ్ళినట్లయితే, వసతి సౌకర్యం లేకపోయినట్లయితే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి అనుమానం కూడా ఉంటుంది. ఇక్కడ మనం శ్రీశైలంలో ఎక్కువగా వానరాలను చూస్తూ ఉంటాము. అందుకనే గదులన్నీ కూడా తలుపులు అవి వేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఇవి మన వస్తువుల్ని పాడు చేసేటువంటి అవకాశము. ఇక్కడ ఈ కార్యాలయ సిబ్బంది నివాస గృహాలు కూడా తలుపులు వేసుకునే ఉన్నారు. ఇది ఏసీ రూమ్. ఇది ఈ నిర్మాణానికి ఇచ్చినటువంటి దాతల వివరాలను కూడా ఇక్కడ ఒక ఫ్లేక్లో శిలాఫలకంలో కూడా గుర్తిస్తూ ఉంటారు. అలాగే లోపల ఈ దాతలకి ఈ యొక్క ఫోటోలను కూడా ఇక్కడ ఏర్పరిచేటువంటి, అంటే వారికి గుర్తుగా ఏర్పరిచేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. చాలా చక్కటి ప్రశాంత వాతావరణంలో చూడండి, ఇక్కడ రావి చెట్టు చూస్తుంటే ఎక్కడో చాలా అటవీ ప్రాంతంలో చాలా విశాలమైనటువంటి ప్రకృతికి ఆలవాలయంగా ఉన్నటువంటి ప్రాంతంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రదేశం. అలాగే గదులు కూడా చాలా, దంపతులు ఎవరైనా వచ్చినా, అలాగే పెద్దవారు ఎవరైనా వచ్చినా ఇక్కడ చక్కటి ఏసీ రూములు, అలాగే ఈ దాతల యొక్క వారి ఫోటోతో పాటు శ్రీ 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 భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి స్వామివార్ల చిత్రపటాలు, అలాగే శ్రీశైల క్షేత్రంలో సాక్షి గణపతి, అలాగే భ్రమరాంబ దేవి, మల్లికార్జున స్వామి వారి యొక్క చిత్రపటము కూడా, అంటే ఈ ఆలయ ప్రాంగణానికి విచ్చేసేటువంటి భక్తులందరూ కూడా భక్తిపూర్వకంగా ఉండాలి, భక్తిపూర్వకంగా మనఃపూర్వకంగా స్వామివారిని వేడుకోవాలి. వారి యొక్క మనస్సులో నిగూఢమైనటువంటి కోరికలను స్వామివారి ముందు పెట్టి నివేదన చేసి ఆ యొక్క కోరికల యొక్క ప్రక్షాళనకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకునేటువంటి ప్రాంగణముగా మరి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రావాలనుకునేటువంటి భక్తులు ఎవరైనా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరొకసారి ఉమారామలింగేశ్వర దేవాంగ సత్రము, శ్రీశైలము, కర్నూలు జిల్లా. ఫోన్ నంబర్లు 9440178314 లేదా 9416481717, ల్యాండ్లైను 08524287151కి నేరుగా ఫోన్ చేసి గదుల యొక్క వివరాలను తెలుసుకోవచ్చు. ఓం నమో శ్రీ మల్లికార్జున స్వామియే నమః. ఓం నమో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామియే నమః. ఓం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామినే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.